ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. టన్నెల్ బోరింగ్ మిషన్ పనులు చేస్తుండగా సొరంగం ఒక్కసారి కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. 60 మంది సురక్షితంగా బయటపడ్డారు. టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో ప్రమాదం జరిగింది. టన్నెల్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో 8 మంది చిక్కుకున్నారు. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఉదయం 8 గంటలకు పనుల్లోకి వెళ్లిన దాదాపు 80 మంది కార్మికులు టన్నెల్లో బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టారు. అదే సమయంలో ఒక్కసారిగా నీళ్లు, మట్టి పెళ్లలు 3 కిలోమీటర్ల మేర కూలిపోయాయి. ప్రమాదం గమనించి దాదాపు 70 మంది కార్మికులు బయటకు వచ్చారు. 3కి తీవ్ర గాయాలయ్యాయి. బోరింగ్ మిషన్ ముందు ఉన్న 8 మంది టన్నెల్లో చిక్కుకున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లు 3 యూపీ వాసులు కాగా 3 జార్ఖండ్కు చెందినవారు. ఒకరు జమ్మూ కశ్మీర్, మరొకరు పంజాబ్ వ్యక్తిగా గుర్తించారు. 8 మందిలో 6 జయప్రకాష్ అసోసియేట్స్ ఉద్యోగులుగా గుర్తించారు. రాబిన్స్ ఇండియా కంపెనీకి చెందిన 2 ఉద్యోగులున్నారు. చిక్కుకున్న వారందరినీ రెస్క్యూ చేసేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. उसके बाद हम लोग को निकाला बाहर, लोगों से फिर हम लोग 2 नंबर पे आया था टेस्ट टू पे. उसके बाद हम लोग बाहर आए. बाहर आके फिर वेट किए. वेट करने के बाद जब देखे कि अभी तक कुछ नहीं आया तो उसके बाद साहब बोले कि थोड़ा आराम कीजिए. रूम हम लोग गए. रूम से फिर हम लोग लगभग 11 बजे के लगभग में 12 बजे के लगभग में रूम में पहुँच गए. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రుల బృందానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో హెలికాప్టర్లో హుటాహుటిన ఎస్ఎల్బీసీ టన్నెల్కు చేరుకున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు అధికారులతో రివ్యూ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇటీవల ఉత్తరాఖండ్లో కూడా టన్నెల్ ప్రమాదం జరిగిందని, అక్కడ పనిచేసిన సాంకేతిక నిపుణులను రప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీకి కూడా సమాచారం ఇచ్చామన్నారు ఉత్తమ్. సాంకేతిక నిపుణులు పని మొదలు పెడతారన్నారు. చిక్కుకున్న వారిలో 2 అమెరికన్ కంపెనీ ఇంజనీర్లు ఉన్నారన్నారు. 6 జయప్రకాష్ అసోసియేట్స్ ఉద్యోగులున్నారని తెలిపారు ఉత్తమ్. ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద శబ్దం విన్నారంటే కొద్దిగా జియోలాజికల్ డిస్టర్బెన్స్, అంటే ఆ టన్నెల్ బయట ఏదో కొంత భూమిలో కదలికి వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది. మరి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎంతమంది వాళ్ళు ఎంబడి తీసుకురాగలిగితే వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ బోరింగ్ మిషన్ మీదున్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్ చేయడానికి, వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైన. సొరంగం తవ్వేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నీటిపారుదల రంగ నిపుణులు నైనాల గోవర్ధన్. సొరంగం ఉపరితలంలో వివిధ రకాల మట్టి ఉంటుందని చెప్పారు. చాలా కాలం తర్వాత పనులు చేయడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. సొరంగం పనుల్లో విషవాయువులు వెలువడతాయని ఎప్పటికప్పుడు తాజా గాలి లోపలికి పంపిస్తూ రెస్క్యూ చేయాలన్నారు. కార్మికులకు గాయాలు కావడము, మరికొద్ది మంది ప్రమాదంలో చిక్కుకున్నారని కూడా అర్థమవుతోంది. అయితే ఇక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ ఒక భూగర్భంలో, ఒక కొండలో, ఒక గుట్టలో తవ్వేటటువంటి క్రమంలో చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సుదీర్ఘంగా పని ఆపేసినటువంటి ప్రదేశంలో ఎక్కువగా ఒక ప్రమాదకరమైనటువంటి గ్యాసెస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ స్కీమ్ లో భాగంగా సొరంగం 14 కిలోమీటర్ ఇన్లెట్ దగ్గర ప్రమాదం జరిగిందన్నారు కోమటిరెడ్డి. దోమలపెంట దగ్గర సీ ఫేజ్ ను పూర్తి చేసిన కాంక్రీట్ సెగ్మెంట్ స్లిప్ కావడం వల్లే ఘటన జరిగినట్లు వివరించారు. ఘటనపై మంత్రి ఉత్తమ్ కు ఫోన్ చేసి ఆరా తీశారు మంత్రి తుమ్మల. ఘటన బాధాకరమన్నారు మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.